ఏం చేస్తున్నావు అమ్మా? చేతగాని చెక్కలు చేసి లంచోడు నా ఫోన్ బలగొడతా రోజు చెప్పి ఇలా పలగొట్టేసి పాత్ర లంచోడుకుంటు మెంటల్ లంచోడుకు పేరేంది? ఉండు దేర్ దమాగ్ లంచోడుకు భరత్ గారు ఉండు. ఏమైందమ్మా ఇప్పుడు? ఏమైంది? గాయస్ చూడండి మీరే, మా అమ్మ ఫోను కింద పడ్డది. సార్ ఏంటి సార్ అది? ఏమైందమ్మా ఇప్పుడు? నేను ఎట్లా చేయకు, ఇటు చూడు ఇటు చూడు. ఓ ఓరయ్యో, ఈ చేతితోనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఈ చేతితోనే రీల్స్ చూస్తే అది కొంచెమే పగిలింది, పూర్తి పగలు పడతాయి. అది పూర్తి పగలు పడతా. ఏమైందమ్మా ఇప్పుడు? ఏమైంది? గాయస్ చూడండి మీరే, మా అమ్మ ఫోను కింద పడ్డది. సార్ ఏంటి సార్ అది? మా అమ్మ ఫోన్ కింద పడ్డదని, కొంచెం పగిలిందని. ఇదంతా రాదంత, ఇగో కనిపిస్తుందా మీకు? చూడు ఏడుస్తుంది. సో అది మా అమ్మ ఫోన్ పగిలిందని ఏడుస్తుంది గాయ. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏమైందమ్మా ఇప్పుడు? నేను ఎట్లా చేయకు, ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. ఓ ఓరయ్యో, ఈ చేతితోనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఈ చేతితోనే రీల్స్ చూస్తే ఆ చేతితోనే పగిలిపోయిందా? ఆ రీల్స్ అన్ని నాకేసి చూపిస్తేవి. ఏం చేస్తాడంటే గాయ, రీల్స్ చూసి చూసి ఏమన్నా మంచి రీల్స్ ఉంటే నాకే చూపిస్తాయి. చూడు ఆడు చూడు ఎట్లా చేస్తాడు. ఈయన బాధ అయినది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫోన్ పగిలిందని ఏడుస్తుంటే ఆయన కూర అవుతుంది గాయ, ఆడ చికెన్ కూర అవుతుందని కర్రీ నాకు కట్ చేయడం రాదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నాకు చెప్పకు, అమ్మకి చెప్పు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఉల్లిగడ్డ కట్ చెయ్యు గాయస్, ఏడుస్తుంది అనమాట. సో ఇప్పుడు నుంచి రీల్స్ ఏం రావని చెప్పిన. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో రీల్స్. నవ్వుతుంది గాయస్. చూడండి ఫోన్ పగిలిందని కూడా నేడుతున్నా గాయస్, చిన్నపిల్ల గాయస్. మొన్న గిఫ్ట్ తెచ్చిన అనమాట ఫోను. సో ఇక అప్పుడు తెచ్చినప్పటి నుంచి ఇక ఒకటే రీల్ చూస్తూనే ఉంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. నాన్ స్టాప్ నవ్వుతున్నా, నాన్ స్టాప్ గా చూస్తున్నా అనమాట. సో ఫైనల్ గా పూర్తిగా పగలకూడదాం. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. సో గాయస్ చూడండి, మీ ముందర ఫోన్ కత్తి ఆడబెట్టు ఫస్ట్, కత్తి ఆడబెట్టు ఫస్ట్, కత్తి. సో గాయస్ నీ ఫోన్ ఇది, నా ఫోన్ నేను తెచ్చిన. సో ఇప్పుడు గాయస్ ఈ ఫోన్ ఏం లేదు, ఇలా కింద ఎత్తేస్తా అనమాట. కత్తి వేసిన చూడాలి. సో ఫైనల్గా మా అమ్మ ఫోన్. నీ ఫోన్ ఎవరు పగలు కొట్టిన అనుకున్నావు? రోజు ఎవరు తెచ్చి ఆయన పగలు ఇవే తగ్గించుకుంటే మంచిది. మాడాలి ఒక్క బాక్స్, ఒక
నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఏం కావాలి? పౌచా? ఒక పౌచ్ తెచ్చియలేదట గాయస్. ఈ ఫోను యాక్చువల్గా నాదే ఈ ఫోను. సో ఇది మా అమ్మకి ఇచ్చిన, పగిలిపోయి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కనిపిస్తుందా పగిలింది? సో ఫోన్ పగిలిందని ఏడుస్తుంది. చికెన్ కూర వండుతుంది గాయస్. మంచి చికెన్ కూర వండితే డిస్టర్బ్ అయిపోయింది చిన్నిబాయి. లేదు ఏది ఉన్నాను పౌచ్ అంటాగో. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడతారు. ఇగో పౌచ్ అంటాగో, తీసుకో చిన్నిబాయి. బ్రేకింగ్ న్యూస్, రీల్స్ ఇక రావని ఏడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఈరోజు మా మమ్మీ ఏడుస్తుంది అనమాట. ఎందుకంటే అమ్మ ఫోన్ అయితే పగలగొట్టింది అనమాట నేను. సో అమ్మ రియాక్షన్ చూద్దామని. సో అమ్మ చూడండి ఎట్లా ఏడుస్తుందో, అసలు వేరే లెవెల్ ఏడుస్తుంది. మా నాన్న ఒకటే ఏడుతుంది. మా నాన్న చికెన్ చేయమని చికెన్ తెస్తే ఆ చికెన్ కూడా చేస్తలేదు. వాళ్ళిద్దరికి వార్ జరుగుతుంది ఫోన్ పగలగడం వల్ల. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి, మస్తు ఫన్ ఉంటుంది గైస్. ఏం చేస్తున్నావు అమ్మ? చేతగాని షకలు చేసి లంచోడుకు నా ఫోన్ బలగొడతా రోజు చెప్పి ఇవాళ పలగొట్టేసి పాత్ర లంచోడుకుంటు మెంటల్ లంచోడుకు పేరేంది? ఉండు దేర్ దమాగ్ లంచోడుకు భరత్ గారు ఉండు. నేను కాదు, నువ్వు సీరియల్ చూసి ఆ కాదు గాయస్, ఇన్స్టాగ్రామ్ లా రీల్. అయినా నీ కళ్ళు ఒరవవు. ఏ వస్తువు ఉన్నా నా దగ్గర ఉంటే నీ కళ్ళు ఒరవవు. ముందు జస్ట్ కళ్ళు ఒరవకుంటే కాదు గాయస్. ఫోన్ నువ్వేం చేస్తున్నావు? ఫోన్ లో ఏం చూస్తున్నావు? ఏం చూడట్లే, ఫోన్ మాట్లాడతా అంతే. వీడియో ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఎవరు చూస్తున్నారు గాయస్? నేనేదో తెచ్చిన రీల్స్ చూసి అలా కొన్ని రీల్స్ వస్తాయి చూసిరా, ఆ రీల్స్ అని నాకు చూపిస్తుంది. ఈ అబ్బాయి చూడు ఎట్లా పని చేస్తుందో, వీడు చూడు ఏం చేస్తుండో, అది అని చూడు పని చేత కాక నువ్వు చేయట్లేదు వాడు చూపించిన. నువ్వు అంత పాతు వాడున్నావు అని చూపించిన. ఏది నీ ఫోన్? అది కొంచెమే పగిలింది, పూర్తి పగలు పడతాయి. అది పూర్తి పగలు పడతాయి. ఏం మరొకసారి అది పూర్తిగా పగలు కొడతామ్మా. పూర్తిగా పగలు కొడతావా? పుణ్యానికి వచ్చిందా ఎవరా? నీ బాబు ఇప్పించిందా? నీ తాత ఇప్పించిందా? నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా కష్టం సొమ్ముతో తెచ్చుకున్నా నేను. నాకు ఇప్పించలేదు. ఒక పోచు తెచ్చించడానికి చేత కాదు. రెండాలని చూడక ఫోన్ తెచ్చి ఇచ్చింది కాక మళ్ళీ పౌచ్ చేయాలా నీకు? నువ్వు రీల్స్ ఇన్స్టాగ్రామ్ గ్లాస్ పెట్టియలే, నువ్వు ఫోన్ తెచ్చిచ్చినావు నాకు. అంటే ఇప్పుడు కాంబో గ్లాస్ కావాలా నీకు? అది మనం తచ్చపోయింది, ఇంకా కాంబోయింది. దేనికి పెట్టుకుంటా? తచ్చపోయిందా? ప్లీజ్ గాయస్, మా అమ్మకి ఎవరైనా పాలనలో ఉంటే వాళ్ళ ఫోన్ అంటే గిఫ్ట్ పంపుతారు చూడు. నువ్వే కన్నా కొడుకువే ఒక పోస్ట్ తెచ్చియలేదు కానీ పాలనలో ఉన్నోరు పంపిస్తారు. నా బాధ ఎవరికి అర్థం కావట్లేదు. ట్రంప్ పంపుతాడంట. ట్రంప్ పంపించకపోయింది. ఈ బాధ ఏం బాధ? ఇప్పుడు యూట్యూబ్ చూడడం మిస్ అయింది, ఇన్స్టాగ్రామ్ చూడడం. అది కన్ఫర్మ్ నీకుంది. ఇన్స్టాగ్రామ్ చూడు చూడు, నీ ఫోన్ చూడు ఏం చేస్తుంది చూడు, అది చూడు ఇంకా చూడు చేసేది చూడు చూడు ఫోన్ చూడు. పట్టుకోకుండా పట్టుకుంటాను రోజు. ఈయన వల్లనే నేను ఇంకా అంత ఇదైంది. ఆ ఫోన్ దాచిపెట్టి ఆ ఫోన్ ఎవరు తెచ్చిర్రు? నాదే. అది నీదే ఫోన్, అది నాదే కానీ నేను 2000 కట్టి తెచ్చినది. బాబో బాయ్ పచ్చేద్దాం. సరే నీదేగా ఐఫోన్ ఏంటి ఒకసారి నీకు చూపిస్తా ఫోన్. ఏం చూపించాను నువ్వు? గిఫ్ట్ ఇస్తా. నువ్వేం గిఫ్ట్ ఇవ్వద్దు నాకు. ఒక ఫోన్ తెచ్చి ఇవ్వనోనివి, 100 రూపాయలు పెట్టి దాని మీద ఒక గ్లాస్ పెట్టనోనివి, నువ్వు ఫోన్ తెచ్చి ఇస్తావు నాకు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు మరి ఇక్కడ మొత్తానికి? ఏం కావాలి చెప్పు ఇప్పుడు నీకు?
ఏదో అయినా మీ కళ్ళు పడ్డాయిరా, మీ చేష్ట కళ్ళు, ఇద్దరు కళ్ళు పడ్డాయి నా మీద. ఏది ఫోన్ ఫోన్ పగలగొట్టాలని పడ్డాయి. కాబట్టి మీరు అట్లా చేస్తున్నారు. మరి నువ్వు 24 గంటలు ఫోన్ లో రీల్స్ చూస్తే టీవీ ఉంటేనే టీవీ పగలగొట్టిండు, ఫోన్ ఉంటేనే ఫోన్ పగలగొట్టినావు. కాదు గాయస్, కూర చేయాలంటే చేయదు గాయస్. చేసి తగలబెట్టినే ఉన్నా కదా. ఏం ఇది కూర కాదా? ఇది చేసి తగలబెట్టినే ఉన్నా కదా ఇప్పుడు. కాదు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎందుకు నీకు చెప్పు? ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎందుకు నీకు? ఫోన్ ఎందుకు అన్నావు? ఫోన్ మాట్లాడుకోవడానికి అక్క బర్త్డే చేస్తుంటే చూసినా, అక్క బర్త్డే చేసుకొని ఏమన్నా చేసుకొని అది కాదు. స్టేటస్ పెట్టిరని చూసినా, నీ కడుపులో మండే ఏం మండింది? వాళ్ళు చూసుకొని అది కాదు, నువ్వు నా గురించి నీ గురించి ఏం చూడాలి? నీ గురించి ఏం చూడాలి? ఫోన్ పగలగొట్టి ఫోన్ నేను చెప్పే మాట వినట్లేవు నువ్వు. నీ గురించి ఏం చూడాలి? ఏం వినాలి నీ మాట? మాటలలో ఉంటున్నావా నువ్వేనా? ఏం లేదు చెప్పు. దానికి హవారుగా దిగుతున్నావు. ఒక పోజ్ తెచ్చి ఒక గ్లాస్ పెట్టి దాని మీద కానీ పోజులు కొడుతున్నావు ఇలా వచ్చి. సరే ఆ ఫోన్ ఒకసారి చూస్తా. ఫోన్ చూస్తా అని చెప్పినా. ఎంత పగిలిందో చూస్తా. పగలని నేను పోయింది దాని మీద. పౌచ్ ఉంటుంది. ఆ పోజ్ దాన్ని కాదని నువ్వు పెట్టుకోపోవాలి. పోయింది ఇప్పుడు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. పనికి రాకుండానే అయింది. ఏది ఏడ పగిలింది? అది ఇగో క్రాస్ నుంచి ఇడికి పోయింది. ఏదో అది కనిపిస్తుంది. ఇగో గ్లాస్ ఉన్నా బాగుండదు తీసేది. ఇప్పుడు కనిపించింది అంటే ఇప్పుడు ఇది పగిలినందుకు నువ్వు ఏడుస్తున్నావు. ఫోన్ పుణ్యానికి వస్తున్నా వస్తుంది. అది ఏమైనా కష్టపడితే రావాలి. నీకేం తెలుసు మరి పైసలు విలువ? ఇప్పుడు పైసలు ఎవరు ఇస్తుంది ఇంట్లో? నువ్వే ఇస్తున్నావు మరి. గాయ్స్ ఈ బాధ అంతా ఇప్పుడు ఫోన్ పగిలిందని. ఇప్పుడు నీకు ఏం మిస్ అయితే? ఇన్స్టాగ్రామ్ మిస్ అవుతా, ఫేస్బుక్ ఏం మిస్ అయినా. సరే ఈ చికెన్ ఎవరు తెచ్చిండు? ఇప్పుడు ఏం చేస్తలే, ఈ చికెన్ ఎవరు తెచ్చిండు? తెచ్చిన వాడు వండి తగలబెడుతున్నావు కదా. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో సీరియల్ చూసుకునేది నాకు అర్థం కాదు. ఆడ పెట్టిన నీకు ఫోన్ అవ్వబడదా మరి? ఆడ పెట్టిన ఫోన్ నీ కళ్ళు లేవా? దొబ్బినా కళ్ళు లేవనా? ఆడ ఇంట్లో పెడతాడు, ఆ దొంగ తీసుకుంటాడు. ఎప్పుడు చూసినా ఆ ఫోన్ మీద పడుతుండు. తెచ్చిన కాడ నుంచి ఆ ఫోన్ మీద పడుతున్నా. ఇప్పుడు చల్లబడ్డాయి కదా నీ కళ్ళు. బాగా కూల్ కూల్ వాటర్ కూడా కావాలి ఇప్పుడు, చల్లగా ఇంకా బాగుంటుంది. నైట్ ఎన్నింటి దాకా చూస్తుంది ఫోను? 12 దాకా రీల్స్ చూస్తూనే ఉంది. చూడు నైట్ 12 దాకా నువ్వు ఫోన్ రీల్స్ చూస్తున్నావు. పండుకుంటాయి కదా ఫోన్ దొబ్బటానే. నైట్ కూడా దొబ్బుకుంటుంది. కళ్ళు నొప్పి లేస్తుందంట అది. ఇది ఎక్కడ కథ? ఫోన్ చూస్తుంది కళ్ళు నొప్పి లేదు. కళ్ళు నొప్పి. ఫోన్ ఏదో పాపం ఇస్తే కాయ్. ఇంక నేనే పోతారా? ఇంట్లోనే ఉన్నాను ఇక. సరే పో. ఇంట్లోనే ఉన్నాను ఇక. మంచి పని అయింది, బాగా అయింది. ఇంతే కావాలి. ఫోన్ ఏమైంది? గంట చూడు ఎట్లా ఉండవు. మాట పెడతా. నాకేమనుకుంటున్నావు నువ్వు? నా కడుపులో మండుతుంది. ఏడ రగులుతుంది చూపి. ఇగో బరా నా తలకాయలు వస్తుంది, నా మెంటల్ ఎక్కుతుంది. మరి నా పిచ్చి లేపకు. మెంటల్ అవుతుంది. ఫోన్ పగిలిందని ఇట్లా కూడా మెంటల్ ఎక్కుతుందా? ఫోన్ పగిలి పిచ్చి లేస్తుంది. ఇక ఎందుకు తర్వాత సీరియల్ చూడ్డా అనుకుంటుందేనా? నా చేతిలో ఏముంది చూసినావా? దగ్గర రాకు నువ్వు. కూర చేయి, ఆకలి అవుతుంది. జై ఏంటి కూర చేసేది? ఇట్లా చేసి ఇక పోతావు చదువుకొని. ఇట్లా చేస్తేనే వింటావు నువ్వు మాట, లేదంటే వినవు. ఆ కూర గిట కావు, నేను కింద పారబోస్తాను. అమ్మా